Good morning, students. థర్డ్ BSc కెమిస్ట్రీ పేపర్ 7th A టైటిల్ వచ్చేసరికి అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ. ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, సెకండ్ యూనిట్ ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా, థర్డ్ యూనిట్ సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్, ఫోర్త్ యూనిట్ క్రోమటోగ్రఫీ, ఫిఫ్త్ యూనిట్ thin layer chromatography. Today మన టాపిక్ chromatography, fourth unit. Unit 4 chromatography. ఇందులో క్రోమటోగ్రఫీలో క్రోమో అంటే ఏంటంటే కలర్, గ్రఫీ అంటే పిక్చరైజేషన్, కలర్ పిక్చరైజేషన్. క్రోమటోగ్రఫీ డెఫినేషన్: chromatography is defined as the mixture of separation of components. ఇవి కాంపోనెంట్స్ మిక్స్ అయిపోయి ఉన్న వాటిని సెపరేట్ చేయడానికి క్రోమటోగ్రఫీ అనేది యూజ్ అవుద్ది. అంటే 2-3 కాంపౌండ్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయనుకోండి, వాటిలో ఆ కాంపోనెంట్స్ని సెపరేట్ చేయడానికి క్రోమటోగ్రఫీ అనేది యూజ్ అవుద్ది. అదేవిధంగా క్రోమటోగ్రఫీ వల్ల ఇంకొక యూజెస్ ఏంటంటే ఆ కాంపౌండ్ని ఐడెంటిఫై చేయవచ్చు. అంటే ఆ కాంపౌండ్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉందా లేదా కీటోన్ గ్రూప్ ఉందా, ఆ కాంపౌండ్ నేమ్ ఐడెంటిఫై చేయడానికి క్రోమటోగ్రఫీ అనేది యూజ్ అవుద్ది. ఓకే, ఈ క్రోమటోగ్రఫీలో 2 ఫేజెస్ ఉంటాయి. స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటంటే స్టేషనరీ ఫేజు స్టేబుల్గా ఉంటుంది. స్టేషనరీ ఫేజ్ అంటే ఏంటంటే స్టేబుల్గా ఉన్న ఫేజ్ని స్టేషనరీ ఫేజ్ అంటాం. మొబైల్ ఫేజ్ అంటే ఏంటంటే ఫ్లో అవుతూ ఉన్నదాన్ని మొబైల్ ఫేజ్ అంటాం. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. స్టేషనరీ ఫేజ్ అంటే స్టేబుల్గా ఉన్న ఫేజ్ని స్టేషనరీ ఫేజ్ అంటాం. మొబైల్ ఫేజ్ అంటే ఏంటంటే మూవ్ అవుతూ ఉండడాన్ని, అంటే ఫ్లో అవుతూ ఉండడాన్ని మొబైల్ ఫేజ్ అంటాం. స్టేషనరీ ఫేజ్లో ఎక్కువగా సాలిడ్ లిక్విడ్ యూజ్ చేస్తాం. సాలిడ్ లిక్విడ్. మొబైల్ ఫేజ్లో ఎక్కువగా లిక్విడ్, గ్యాస్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హీల్ మీద నుండి వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి, హీల్ ఏమవుతుందంటే స్టేషనరీ ఫేజ్ అవుద్ది, వాటర్ ఏమో మొబైల్ ఫేజ్ అవుద్ది. ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్, ఒక స్పాంజీ మీద వాటర్ డ్రాప్స్ వేస్తున్నప్పుడు వాటర్ కిందకి ఫ్లో అవుద్ది కదా, ఆ స్పాంజీ ఏమో స్టేషనరీ ఫేజ్ అవుద్ది, వాటర్ ఏమో మొబైల్ ఫేజ్ అవుద్ది. ఇలాగా స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవుతూ ఉన్నదాన్ని ఏమంటామంటే ఎల్యూషన్ అంటాం. ఎల్యూషన్ అంటే ఏంటంటే స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవడాన్ని ఎల్యూషన్ అంటాం. ఈ ఎల్యూషన్లో ఎలివేట్ 2 ఉన్నాయి. ఎలివెంట్, ఎలివేట్. ఎలివెంట్ అని వేటిని అంటామంటే స్టేషనరీ ఫేజ్ని ఎలివెంట్ అంటాం. ఎలివేట్ అంటే మొబైల్ ఫేజ్ని ఎలివేట్ అంటాం. స్టేషనరీ ఫేజ్ని ఎలివెంట్ అంటాం,
మొబైల్ ఫేజ్ని ఎలివేట్ అంటాం. స్టేషనరీ ఫేజ్ని ఎలివేట్ అంటాం, మొబైల్ ఫేజ్ని ఎలివేట్ అంటాం. ఈ ఎలివెంట్ మీద ఎలివేట్ మూవ్ అవడాన్ని ఎల్యూషన్ అంటాం. అంటే స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవడాన్ని ఏమంటామంటే ఎల్యూషన్ అంటాం. ఓకే, క్రోమటోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజు, మొబైల్ ఫేజ్ రెండు ఉంటాయి. స్టేషనరీ ఫేజ్ ఏమో స్టేబుల్గా ఉన్న ఫేజ్ని స్టేషనరీ ఫేజ్ అంటాం, మూవ్ అవుతూ ఉన్నదాన్ని మొబైల్ ఫేజ్ అంటాం. స్టేషనరీ ఫేజ్ ఏమో ఎక్కువగా సాలిడ్ లిక్విడ్ యూజ్ చేస్తాం, మొబైల్ ఫేజ్ ఎక్కువగా లిక్విడ్ గ్యాస్ యూజ్ చేస్తాం. ఇలాగా స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవడాన్ని ఏమంటామంటే ఎల్యూషన్ అంటాం. ఈ ఎల్యూషన్లో మరలా ఎలివెంట్, ఎలివేట్ ఉంటాయి. స్టేషనరీ ఫేజ్నేమో ఎలివెంట్ అంటాం, మొబైల్ ఫేజ్నేమో ఎలివేట్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫీ. Classification of chromatography. Adsorption chromatography, partition chromatography, thirdది ion exchange chromatography. Ion exchange chromatography. fourthది planar chromatography. ఓకే, ఈ 4 ఉన్నాయి. అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ, పార్టీషన్ క్రోమటోగ్రఫీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, ప్లానార్ క్రోమటోగ్రఫీ. ఫస్ట్ది అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. అడ్జార్ప్షన్ chromatography. అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజెస్ సాలిడ్గా యూజ్ చేస్తాం, మొబైల్ ఫేజ్ ఏమో లిక్విడ్గా యూజ్ చేస్తాం. స్టేషనరీ ఫేజ్ సాలిడ్, చూడండి. అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీలో ఏ క్రోమటోగ్రఫీ తీసుకున్నా స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్ కామన్. అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ సాలిడ్ యూజ్ చేస్తాం, మొబైల్ ఫేజ్ లిక్విడ్ యూజ్ చేస్తాం. అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవుతున్నప్పుడు అడ్జార్ప్షన్ చేసుకుంటుంది. అడ్జార్ప్షన్ మీన్స్ ఒకదానికొకటి మిక్స్ అయిపోయి ఉండడం, దాన్ని అడ్జార్ప్షన్ అంటాం. అడ్జార్ప్షన్ అంటే మీకు తెలిసినట్టుగా స్పాంజీ మీద వాటర్ డ్రాప్స్ వేసామనుకోండి, ఏమవుతుంది, ఆ స్పాంజ్ మొత్తం వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది, దాన్ని అడ్జార్ప్షన్ అంటాం. ఓకే,
ఇక్కడ కూడా స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవుతున్నప్పుడు రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. అలా మూవ్ అవుతున్నప్పుడు మిక్స్ అయిపోతాయి. దాని అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటాం. స్టేషనరీ ఫేజ్ సాలిడ్ యూజ్ చేస్తాం, అల్యూమినా సిలికా జెల్. మొబైల్ ఫేజ్ లిక్విడ్ యూజ్ చేస్తాం. ఇది అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. సెకండ్ది ఏంటంటే పార్టీషన్ క్రోమటోగ్రఫీ. పార్టీషన్ క్రోమటోగ్రఫీ పార్టీషన్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజు మొబైల్ ఫేజు రెండు కూడా లిక్విడ్సే. పార్టీషన్ క్రోమటోగ్రఫీ స్టేషనరీ ఫేజ్ మొబైల్ ఫేజ్ రెండు కూడా లిక్విడ్స్. ఇన్ పార్టీషన్ chromatography the stationary phase may be liquid strongly adsorbed on solid which act as solid support. అంటే ఇక్కడ రెండు లిక్విడ్స్ తీసుకుంటాం, రెండు కూడా లిక్విడ్స్ తీసుకుంటాం, కానీ దానికి సపోర్ట్ ఉండాలి కదా. స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవడానికి స్టేషనరీ ఫేజ్ సపోర్ట్ ఉండాలి. అది అక్కడ సాలిడ్ లిక్విడ్ రెండు మిక్స్ అయి ఉంటాయి. మనం ఇప్పుడు లిక్విడ్ రెండు మూవ్ అవ్వడానికి సమ్ సపోర్ట్ కావాలి. అది స్టేషనరీ ఫేజ్. సపోర్ట్ ఇచ్చేది ఏంటి? స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవుద్ది. అక్కడ స్టేషనరీ ఫేజ్ ఆల్రెడీ సాలిడ్ తీసుకుంటాం, దానికి లిక్విడ్ మిక్స్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్టేషనరీ ఫేజ్ మొబైల్ ఫేజ్ రెండు లిక్విడ్స్ ఉంటాయి, కానీ స్టేషనరీ ఫేజ్ సపోర్ట్ కోసం సాలిడ్ యూజ్ చేస్తాం, దానిపై లిక్విడ్ కూడా యూజ్ చేస్తాం. ఇది పార్టీషన్ క్రోమటోగ్రఫీ. లిక్విడ్. ఓకే, నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. నాలుగోది ఏంటంటే ఫోర్త్ది అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అంటే ద సెపరేషన్ టేక్స్ ప్లేస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్. ఇక్కడ కాంపోనెంట్స్లో అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అలా అయాన్స్ ఎక్స్చేంజ్ అవడాన్ని అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అంటాం. దీని డెఫినేషన్ చూడండి. ద సెపరేషన్ టేక్స్ ప్లేస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్. అంటే అయాన్స్ ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఓకే, ఈ క్రోమటోగ్రఫీ వల్ల యూజ్ ఏంటి? కాంపోనెంట్స్ని లేదా కాంపౌండ్స్ని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం, కాంపౌండ్స్ నేమ్స్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఏ క్రోమటోగ్రఫీ తీసుకున్నా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంతే.